2024. బిగాల గణేష్ గారు. అధ్యక్ష, ముందుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మీద మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు తమరికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ, అధ్యక్ష, ప్రపంచమంతా కూడా అర్బనైజేషన్ వైపు వడివడిగా అడుగులు వేస్తూ ఉంది అధ్యక్ష. మరి వరల్డ్ అర్బన్ పాపులేషన్ ఒక యావరేజ్ తీసుకున్నట్టయితే 56% ఉంది అధ్యక్ష. మన భారతదేశం జనాభాలో అర్బన్ పాపులేషన్ తీసుకున్నట్టయితే 35% ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ పాపులేషన్ 40% పైబడి ఉంది అధ్యక్ష. మరి 2025 కల్లా ఇది 50% దాటే పరిస్థితి ఉందని చెప్పేసి మనకు సూచనలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మరి ఎందుకు అర్బనైజేషన్ వైపు ప్రజలు పోతూ ఉన్నారు? దీంట్లో ప్రధానమైనటువంటి కారణాలను మనం వెతికినప్పుడు, ఒక స్కూల్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, లేదా ఇతరత్ర పై చదువుల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, వ్యాపారాల కోసం కానీ, ఆర్ లైఫ్ స్టైల్ కోసం కూడా, అంటే గ్రామాల కంటే మంచి ఫెసిలిటీస్ పట్టణాల్లో ఉన్నాయి కాబట్టి వాటి కోసం అని చెప్పేసి పట్టణాలను ఎంచుకుంటున్నారు అధ్యక్ష. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోరిక మేరకు మౌలిక వసతులు కల్పిస్తూనే, వారి కోరికను మన్నిస్తూ గౌరవిస్తూ, పట్టణాల్లో ఫెసిలిటీస్ని కల్పిస్తూనే గ్రామీణ ప్రాంతాలు ఖాళీ కాకూడదనేటటువంటి ఉద్దేశంతో గ్రామాల్లో కూడా మంచి ఫెసిలిటీస్ కూడా ఇస్తుంది అధ్యక్ష ఈ గవర్నమెంట్. మరి ప్రజల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని 2023-24 బడ్జెట్లో 11,372 కోట్లను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కోసం కేటాయింపులు జరిగినాయి అధ్యక్ష. మరి అదేవిధంగా మరి పట్టణాల్లో నివసించేటటువంటి ప్రజలు వాస్తవానికి ఏం కోరుకుంటారు? వారు కోరుకునేది 24 గంటలు కరెంట్ ఉండాలి. మరి రాష్ట్రం అంతా కూడా ఈరోజు 24 గంటలు కరెంట్ ఉంది. మరి మంచినీళ్ళు ఉండాలి. మంచినీళ్ళ కోసం రాష్ట్రం అంతా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇస్తూ ఉంటే, మరి 142 మున్సిపాలిటీలకు 6,578 కోట్ల రూపాయలతో మరి నీళ్ళ సప్లై కూడా ఆ పనులు చేపట్టి ఇప్పుడు తాగునీరు కూడా సప్లై అవుతూ ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ అధ్యక్ష, డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిజామాబాద్తో సహా నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, మిర్యాలగూడ, వికారాబాద్, సిరిసిల్ల, సిద్దిపేటలో ఇప్పటి కూడా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అధ్యక్ష. ఇంకా కొన్ని నగరాల్లో ప్రణాళికలు సిద్ధమవుతూ ఉన్నాయి. అదేవిధంగా సర్ఫేస్ డ్రైనేజ్ కూడా మరి జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా రోడ్ నెట్వర్క్ అధ్యక్ష, ప్రతి గ్రామం నుంచి మండల్ హెడ్ క్వార్టర్కి, మండల్ హెడ్ క్వార్టర్ నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్కి, డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి రాజధానికి కూడా మంచి రోడ్లు ఉన్నాయి. మరి గ్రామాల నుంచే మన జిల్లా కేంద్రాలకు ఉన్నప్పుడు మున్సిపాలిటీస్ నుంచి చెప్పుకోవాల్సినటువంటి ప్రత్యేకంగా అవసరం లేదు అధ్యక్ష. ఇంటర్నల్ రోడ్స్ చేయాల్సి ఉన్నాయి, కానీ చాలా రోడ్ నెట్వర్క్ కూడా బాగుంది అధ్యక్ష. మరి అదేవిధంగా హాస్పిటల్స్ బాగుంటాయి, అందుబాటులో ఉంటాయని చెప్పేసి అటువంటి కోరిక కూడా ప్రజలు అనుకుంటారు. అక్కడ పబ్లిక్ హెల్త్ సెంటర్స్తో పాటు ఇప్పుడు కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్స్తో పాటు ఇప్పుడు బస్తీ దవాఖానాలు కూడా వచ్చినాయి అధ్యక్ష. మరి అదేవిధంగా 100 పడకల ఆసుపత్రులు వచ్చినాయి కొన్ని చోట్ల. అదేవిధంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర ఐసీయూలు వచ్చినాయి, అదేవిధంగా డయాలసిస్ సెంటర్లు కూడా వచ్చినాయి అధ్యక్ష. వీటితో పాటు లా అండ్ ఆర్డర్ కూడా బాగుండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. మరి రాష్ట్రంలో మున్సిపాలిటీలోనే కాదు, ఎక్కడ కూడా గూండాయిజం అని, రౌడీయిజం అని, లేదా ఒక మత కలాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో లేవు అధ్యక్ష. అదేవిధంగా ఇతర రాష్ట్ర ఫెసిలిటీస్ కూడా కోరుకుంటారు. సుఖ సంతోషాలతో శాంతి భద్రతలో ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవు అధ్యక్ష. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కార్యక్రమాన్ని పట్టణాలను ప్రగతి పదంలో నడిపేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి పట్టణ ప్రగతి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు అధ్యక్ష. మరి మున్సిపాలిటీలు ఎప్పుడు మొగులకు ముఖం పెట్టి ఎదురు చూడకుండా కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు ఏదైతే ఫైనాన్స్ డబ్బులు ఉన్నాయో దానికి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్రంలో నుంచి ఇచ్చి నెలవారీగా జీతం వచ్చే విధంగా డైరెక్ట్గా యూఎల్బీ అకౌంట్లోనే జమ చేసే విధంగా ఈ కార్యాచరణ సిద్ధం చేసిరు అధ్యక్ష. మరి ఇక్కడ సివిక్ ఫెసిలిటీస్ కల్పించాలి. ఫస్ట్ సారి ఒక 2 వారాలు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు మేము వీధిలో తిరుగుతున్నప్పుడు
చాలామంది మహిళలు ప్రజలు బయటకు వచ్చి చెప్పారు ఇది నిరంతరంగా కొనసాగించాలి, ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి కూడా వారు చెప్పారు అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే డ్రైనేజ్ క్లీనింగ్లు కావచ్చు, బుష్ క్లియరెన్స్లు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ కావచ్చు, పార్కుల నిర్మాణం కావచ్చు, చెట్లు నాటే కార్యక్రమం, అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం, ఓపెన్ జిమ్స్, స్లాటర్ హౌస్ నిర్మాణం కావచ్చు లేదా మోడర్నైజేషన్ ఆఫ్ స్లాటర్ హౌస్ కావచ్చు, అదేవిధంగా శానిటేషన్ వ్యవస్థను చక్కదిద్దడం అధ్యక్ష. అంటే గార్బేజ్ కలెక్షన్ నుంచి ఫైనల్ డిస్పోజల్ వరకు కూడా ఒక మంచి కార్యాచరణ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి అవి కూడా చేపట్టడం అధ్యక్ష. మరి వైకుంఠ ధామాల నిర్మాణం, కేవలం వైకుంఠ ధామాల నిర్మాణం కోసం 346 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి అధ్యక్ష. మరి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు ప్రతి మున్సిపాలిటీలో ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ చేసి 144 మార్కెట్లు నిర్మాణాలు ఉన్నాయి అధ్యక్ష. దానికి 522 కోట్ల రూపాయలు మరి ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి అధ్యక్ష. మరి అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరాలు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం అధ్యక్ష. ఇవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇవి కార్పొరేషన్లుగా ఉండే అధ్యక్ష. వీటిని బాగు చేయాలి, ఫేస్ లిఫ్ట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించి మరి దాంట్లో వరంగల్ అండ్ కరీంనగర్ స్మార్ట్ సిటీస్గా మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష. వరంగల్ కరీంనగర్ స్మార్ట్ సిటీస్ అయితే మీ నిజామాబాద్ని డ్రీమ్ సిటీ చేస్తా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2016, 17, 17, 18, 19లో 100 కోట్ల రూపాయలు ఈ 4 కార్పొరేషన్లకు ఇవ్వడం, 300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వరంగల్కు 3 సంవత్సరాలు ఇచ్చారు అధ్యక్ష. దీంతో సిటీ చాలా డెవలప్ అయింది అధ్యక్ష. ఫేస్ లిఫ్ట్ చాలా బాగా అయింది. అక్కడ కేవలం డ్రీమ్ సిటీలో భాగంగా 300 కోట్లు మాత్రమే కాదు అధ్యక్ష, ఆగిపోయినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి 162 కోట్లు టీఏ5డీస్ ద్వారా ఇచ్చారు అధ్యక్ష. మేము టెక్నాలజీని మార్చి ఎస్టీపీ పెడతామని చెప్తే దాని ద్వారా 70 ఎకరాలు మాకు మిగులుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే మాకు 32 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయింది, ఎస్టీపీలు పూర్తయినాయి. మరి ఈరోజు అందుబాటులోకి వచ్చింది అధ్యక్ష. 70 ఎకరాలు మిగిలింది. ఆ మిగిలినటువంటి 70 ఎకరాల్లో 25 ఎకరాల్లో నూతన కలెక్టరేట్ కట్టాం అధ్యక్ష. 4 ఎకరాల్లో ఐటీ హబ్ కూడా కట్టాం అధ్యక్ష. ఇప్పుడు న్యాక్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది అధ్యక్ష. మరి నిజామాబాద్ మీద ప్రేమతో ముఖ్యమంత్రి గారు ఇన్ని ఫండ్స్ మాకు ఇచ్చినందుకు వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా అధ్యక్ష. మరి అదేవిధంగా నిజామాబాద్ పర్యటనలో భాగంగా మొన్న 5th సెప్టెంబర్ రోజు అధ్యక్ష నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఇనాగ్రేషన్ కోసం వారు పర్యటనకు వచ్చారు. మరి నిజామాబాద్ నగరాన్ని చూసి వారు సంతోషపడి మరి డబ్బులు బాగా ఖర్చు పెట్టి చాలా వృధా చేయకుండా మంచి ఫేస్ లిఫ్ట్ జరిగిందని చెప్పేసి వారు సంతృప్తిని వెలిబుచ్చి ఇంకా 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 50 కోట్ల రూపాయలతో కళాభారతి నిర్మాణం చేయాలని చెప్పేసి వారు నిర్ణయం తీసుకొని అదేవిధంగా మొన్న గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా మేము భూమి పూజ చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. మరి అధ్యక్ష మరి ఇంతకుముందు నిజామాబాద్ ఒక మా జుక్కల్ శాసనసభ్యుడు షిండే గారు అధ్యక్ష ప్యానల్ స్పీకర్గా ఉన్నారు. మేమందరం కూడా ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండే అధ్యక్ష. మొన్న ఒక సందర్భంలో ఒక శుభకార్యంలో కలిస్తే వారు ఒక మాట చెప్పారు. ఇప్పుడు కామారెడ్డి జిల్లా సపరేట్ అయిపోయిన తర్వాత నిజామాబాద్కి రావడం తగ్గింది, మేము కామారెడ్డి ద్వారానే హైదరాబాద్కు వస్తున్నాం, అఫీషియల్ పనుల కొరకు కూడా హైదరాబాద్ వస్తున్నాం. ఒక శుభకార్యం కోసం నేను ఒక సంవత్సరంన్నర తర్వాత నిజామాబాద్కు వస్తే అసలు రూపురేఖలు పూర్తిగా మారిపోయినాయని చెప్పేసి వారు చెప్పారు అధ్యక్ష. కేవలం ఒక్క నిజామాబాదే కాదు అధ్యక్ష, ప్రతి ఒక్క పట్టణం ప్రతి ఒక్క మున్సిపాలిటీలో మినిమం సెంటర్ మీడియన్లు, చెట్లు, సెంటర్ లైటింగ్లు, వైకుంఠ ధామాలు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్స్ ఇవన్నీ కూడా మరి మున్సిపాలిటీల డెవలప్మెంట్ భాగంగా ఈ కార్యక్రమాలని రాష్ట్రంలో జరిగిన అధ్యక్ష. మరి అదేవిధంగా బెస్ట్ మున్సిపాలిటీస్ అవార్డ్స్ కూడా మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. మరి హైదరాబాద్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మన క్యాపిటల్ సిటీ, మన గొప్ప నగరం, 1/3 పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అధ్యక్ష. మరి హైదరాబాద్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లివింగ్ సిటీగా ఉంది. మరి ఎవరికైనా డౌట్ వచ్చిండొచ్చు ఎందుకు బెస్ట్ లివింగ్ సిటీ అని. అధ్యక్ష మరి ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నప్పటికీ, చాలా నగరాలు ఉన్నప్పటికీ కూడా మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు
వాటి రెండవ కంపెనీలని అంటే బ్యాకప్ కంపెనీస్ హైదరాబాద్ నగరాన్ని ఎంచుకునే అధ్యక్ష. అందుకోసమే హైదరాబాద్ ఈజ్ బెస్ట్ లివింగ్ సిటీ అని చెప్పి నేను చెప్తున్నా అధ్యక్ష. మనకు ఎయిర్పోర్ట్ బెస్ట్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది. మరి అదేవిధంగా న్యాచురల్ కలామిటీస్ లేవు, మనకు సముద్రమే లేదు కాబట్టి సునామీలు రావు, భూకంపాలు రావు, వరదలు రావు. అందుకోసమే బెస్ట్ లివింగ్ సిటీ అని చెప్పేసి నేను హైదరాబాద్ అంటున్నా అధ్యక్ష. మరి అదేవిధంగా మంచి రోడ్ నెట్వర్క్ ఉంది అధ్యక్ష. మన డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ గారు ఒక ప్రాంతాన్నే సెంట్రలైజ్ చేస్తూ డెవలప్మెంట్ చేయడం లేదు అధ్యక్ష. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏ జూబ్లీ హిల్సో, బంజారా హిల్సో, అమీర్పేటో హైటెక్ సిటీలను తీసుకొని మరి వాటిని మాత్రమే వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉండే. కానీ ఈరోజు మీకు ఉదాహరణలు చెప్తా అధ్యక్ష. అండర్ పాస్లు రహేజా మైండ్ స్పేస్ దగ్గర అండర్ పాస్ ఉంటే, హైటెక్ సిటీలో మరి అండర్ పాస్ ఉంటే, కొండాపూర్లో ఉంటే, దీంతో పాటు ఎల్బీ నగర్ చౌరస్తాలో చింతల్కుంట లాంటి ప్రాంతంలో కూడా అండర్ పాస్ ఉన్నాయి అధ్యక్ష. మరి అదేవిధంగా గచ్చిబౌలి, కొండాపూర్, మరి అదేవిధంగా టోలీ చౌకీలో కూడా మీకు రోడ్ నెంబర్ 45 జూబ్లీస్లో కూడా ఫ్లైఓవర్లు ఉంటే, దీంతో పాటు బాల్నగర్లో కూడా ఫ్లైఓవర్లు కట్టారు అధ్యక్ష. నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా మరి ఫ్లైఓవర్లు కట్టారు. ఓల్డ్ సిటీలో కూడా ఫ్లైఓవర్లు అయినాయి అధ్యక్ష. దీన్ని బట్టి చూస్తే ఏం తెలుస్తుందంటే అన్ని మూలలు కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మంచి రోడ్ నెట్వర్క్ ఉంది అధ్యక్ష. ఫ్లైఓవర్స్ కట్టుకున్నాం, అండర్ పాస్లు కట్టుకున్నాం. 275 కోట్ల రూపాయలతో 22 లింక్ రోడ్ల నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా 76 కోట్ల రూపాయలతో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా హైదరాబాద్లో నిర్మాణం ఉన్నాయి అధ్యక్ష. మరి అదేవిధంగా ఓఆర్ఆర్ అధ్యక్ష, ఔటర్ రింగ్ రోడ్ గురించి చెప్పాలంటే మేము చాలా సందర్భాల్లో నిజామాబాద్ పోయేటప్పుడు ఓఆర్ఆర్ నుంచి పోతున్నాం అధ్యక్ష. 165 కిలోమీటర్లు బ్రహ్మాండమైనటువంటి గ్రీనరీ అధ్యక్ష. రాత్రిపూట అయితే మొత్తం లైటింగ్, అసలు కార్లకు హెడ్ లైట్సే అవసరం లేదు అధ్యక్ష. నేను 45 నుంచి 50 దేశాలు నేను తిరిగిన అధ్యక్ష. కానీ నిజంగా చెప్తున్నా, మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లాంటి ద బెస్ట్ గ్రీనరీ అయితే నేను ఎక్కడ చూడలేదు అధ్యక్ష. నేను అమెరికాలో కూడా చూడలేదు అధ్యక్ష. ఇది వాస్తవం, ఇది ఎవరు ఒప్పుకోకుని ఇది వాస్తవం. న్యాచురల్ గ్రీనరీ ఉండొచ్చు అధ్యక్ష, కానీ ఆర్టిఫిషియల్ గ్రీనరీ పెట్టి బ్రహ్మాండంగా ఛాలెంజింగ్గా తీసుకొని మెయింటైన్ చేస్తున్నటువంటి నగరం ఇది హైదరాబాద్ అధ్యక్ష. మరి అదేవిధంగా త్రాగునీరు అధ్యక్ష, తాగునీరు కావాలా? హైదరాబాద్లో చాలా పెద్ద సిటీ, 1/3 పాపులేషన్ ఇక్కడ నివసిస్తూ ఉంది. ఇంతకుముందు గండిపేట ఉండే అధ్యక్ష. దాని తర్వాత మళ్ళీ అవసరాల కోసం మంజీరా నుంచి తీసుకురావడం మొదలుపెట్టినాం. మళ్ళీ జనాభా పెరిగే కృష్ణా నుంచి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లైన్లు తీసుకొచ్చినాం అధ్యక్ష. మళ్ళీ గోదావరి నుంచి కూడా ఒక లైన్ తీసుకొచ్చినాం. కానీ గత ప్రభుత్వాలు ఒక డెడికేటెడ్ రిజర్వాయర్ ఉండాలనేటటువంటి ఆలోచన మాత్రం చేయలేదు అధ్యక్ష. ఆ ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది అధ్యక్ష. నాగార్జున సాగర్ దగ్గర సుంకిశాలలో ఒక హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ని కూడా మరి తయారవుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా 24 గంటలు కరెంట్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మరి చాలా ఓల్డెస్ట్ సిస్టమ్. స్టామ్ వాటర్ డ్రైనేజీలు కూడా మరి హైదరాబాద్లో ఉన్నాయి. సిటీ విస్తరించిన కొద్దీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మరి విస్తరణ జరుగుతుంది అధ్యక్ష. శాంతి భద్రతల కోసం మొన్ననే ఒక కమాండ్ కంట్రోల్ని వన్ ఆఫ్ ద బెస్ట్ కమాండ్ కంట్రోల్ ఇన్ ద వరల్డ్ అధ్యక్ష. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హైదరాబాద్ కెన్ బి మానిటర్డ్ ఫ్రమ్ దిస్ కమాండ్ కంట్రోల్. అది ఇక్కడ అయింది అధ్యక్ష. అదేవిధంగా ఏమైనా ఇబ్బందులు వస్తే ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక ఈ ఫోర్స్ని పెట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులైనా ముందు వాళ్ళు అక్కడ చేరుకునేటట్టు ఈ కార్యాచరణ కూడా జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా బ్యూటిఫికేషన్ అధ్యక్ష. బ్యూటిఫికేషన్లో భాగంగా దుర్గం చెరువుతో పాటు, మల్కం చెరువుతో పాటు హైదరాబాద్ నగరంలో చాలా చెరువులు మరి అందంగా తయారైనాయి. మరి అందంగా తయారవుతూనే మూసీ అధ్యక్ష. మూసీ అంటే హైదరాబాద్ నగరవాసులు ముక్కు మూసుకునేటటువంటి పరిస్థితిలో మూసీ ఉంటుండే అధ్యక్ష. కానీ ఈరోజు వాకింగులు చేస్తూ ఉన్నారు, మూసీ ఒడ్డున పిక్నిక్లు చేసుకుంటారు అధ్యక్ష. ఇది మేము కళ్ళారా చూసినాం. ఎందుకంటే మూసీ ప్రక్షాళనతో పాటు అందంగా తీర్చిదిద్దబడుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా హైదరాబాద్కి ఒక తలమానికంగా మన దుర్గం చెరువు యొక్క కేబుల్ బ్రిడ్జ్ అధ్యక్ష. రోజు కొన్ని వేల మంది అక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు అధ్యక్ష. ఈరోజు కూడా నేను ఫోటోలు చూసిన, పేపర్లో చూసిన, అన్ని మెయిన్ పేపర్లలో కూడా క్యారీ చేసిన అధ్యక్ష. హుసేన్ సాగర్ లేక్లో ఒక అందమైనటువంటి వాటర్ ఫౌంటైన్ కూడా వచ్చింది అధ్యక్ష. మరి మన కేటీఆర్ గారు, గౌరవ కేటీఆర్ గారు మినిస్టర్ గారు
అసలు బ్యూటిఫికేషన్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు. నో కాంప్రమైజ్ అంటారు అధ్యక్ష. ఉదాహరణకు మీకు చెప్తా, రోజు మనం అసెంబ్లీ వస్తూ ఉంటాం అధ్యక్ష. అసెంబ్లీకి వస్తుంటే లకడి కపూర్లో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది అధ్యక్ష. రోడ్డు విస్తరణలో భాగంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తీసేస్తే ఒక చిన్న ట్రాంగిల్ ముఖం మిగిలింది అధ్యక్ష. దాన్ని కూడా ఒక ఫౌంటైన్, ఒక అందమైనటువంటి కూడల్లాగా దాన్ని తీర్చిదిద్దిండ్రు. మరి అదేవిధంగా పెద్దమ్మ టెంపుల్ పోయేటప్పుడు అక్కడ కూడా ఆ కార్నర్లో రోడ్ నెంబర్ 36లో కూడా ఒక చిన్న ముఖం ఉంటే అక్కడ కూడా అందంగా తీర్చిదిద్దిండ్రు. మరి అదేవిధంగా ఫ్లైఓవర్ దగ్గర, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర ఐ లవ్ హైదరాబాద్ అనేటటువంటి మంచి వర్టికల్ గార్డెన్తో కూడా తయారు చేసారు. మరి సుచిత్ర జంక్షన్ దగ్గర కూడా చేశారు అధ్యక్ష. ఎక్కడ చిన్న పాకెట్స్ దొరికినా కూడా మరి దాన్ని తీర్చిదిద్దడం, అదేవిధంగా మంచి మంచి స్టాచ్యూస్ పెట్టడం, లైటింగ్ పెట్టడం. అధ్యక్ష, ఓఆర్ఆర్లో పోతుంటే కొన్ని గుట్టల మధ్య నుంచి, కొండల మధ్య నుంచి ఓఆర్ఆర్ పోతుంటే సైడ్లకి ఆ గుట్టలు అందంగా కనిపించడం కోసం లైటింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. మరి అదేవిధంగా మన సర్కిళ్లలో రకరకాల బొమ్మలు ఇవన్నీ తయారు చేసిరు అధ్యక్ష. మరి హాస్పిటల్స్ విషయం అధ్యక్ష, హాస్పిటల్స్లో ఇంతకుముందు మనకు ఉస్మానియా, గాంధీ లేదా నిమ్స్ ఉండే అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వం ఒక హెల్త్ మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకొని హైదరాబాద్ నలుమూలల వీటితో పాటు ఇంకా 4 హాస్పిటల్స్ రావాలని చెప్పేసి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి నిమ్స్ ఆధ్వర్యంలో ఇంకొక 2000 పడకల హాస్పిటల్ని కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మన ఇక్కడ చర్చలు జరిగినాయి అధ్యక్ష. మరి హాస్పిటల్స్ విషయానికి ఎలాంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. అదేవిధంగా ఫైనల్గా చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంలో రోడ్ నెట్వర్క్ బాగుంది, తాగునీటి సమస్య లేదు, డ్రైనేజ్ సమస్య లేదు, 24 గంటలు కరెంటు ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, నిశ్చింతగా హైదరాబాద్లో ఉండొచ్చు అధ్యక్ష. మరి పార్కులు ఉన్నాయి, ఓపెన్ జిమ్లు ఉన్నాయి, ఫౌంటైన్లు ఉన్నాయి. మరి వేసి హైదరాబాద్ నగరం చాలా సుందరంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా నేను కొన్ని సూచనలు చేద్దాం అనుకుంటున్నా అధ్యక్ష. మున్సిపాలిటీలో నివసించే వాళ్ళ కోసం గౌరవ మంత్రి గారికి నేను తమ ద్వారా కొన్ని సూచనలు చేద్దాం అనుకుంటున్నా అధ్యక్ష. ఒకటి, ప్రతి మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలి. దాంతో సిటీ చాలా క్లీన్గా మారుతుంది, అంటువ్యాధులు ప్రబలించడం తగ్గుతాయి అధ్యక్ష. మరి అదేవిధంగా శానిటేషన్లో భాగంగా చెత్త కలెక్షన్ నుంచి డిస్పోజల్ వరకు కూడా ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఓపెన్ డంప్ యార్డు లేకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి సూచిస్తూ ఉన్నా అధ్యక్ష. మరి అదేవిధంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏదైతే హైదరాబాద్లో ఉందో అలాంటివి అట్లీస్ట్ నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం లాంటి నగరాలకు, వరంగల్ లాంటి నగరాలకు కూడా విస్తరించాలని గౌరవ మంత్రి గారికి నేను సూచిస్తూ, యువత ఉద్యోగాల కోసం చిన్న చిన్న పట్టణాల్లో ఒక ఐటీ కంపెనీస్ ఆల్రెడీ ఇప్పుడు నిజామాబాద్ లాంటి నగరాల్లో పెడుతున్నారు అధ్యక్ష. మున్సిపాలిటీ లాంటి దాంట్లో చిన్న చిన్న ఐటీ కంపెనీస్ విస్తరించినట్టయితే వారికి కూడా ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ గురించి కూడా కొన్ని సూచనలు ఉంది అధ్యక్ష. హైదరాబాద్లో ఒకే ప్రాంతాన్ని కేంద్రీకృతం చేయకుండా అభివృద్ధి అయితే జరుగుతూ ఉంది. ఐటీ ఇండస్ట్రీకి వస్తే కేవలం మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతంలోనే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డుకి నలుమూలగా ఈ కంపెనీలన్నీ విస్తరించాలని, అదేవిధంగా శాటిలైట్ సిటీస్ని నిర్మించాలని, ఒకవేళ హై రైజ్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష, దానికి సరిపడేటటువంటి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కానీ, ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్కి ఒక స్పెషల్ ట్రైనింగ్ కానీ మరి ఇవ్వాలని చెప్పేసి గౌరవ మంత్రి గారికి నేను సూచిస్తా ఉన్నా అధ్యక్ష. ప్రతి హై రైజ్డ్ బిల్డింగ్ మీద హెలికాప్టర్ ల్యాండింగ్ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు రాబోయేటటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్లో కావచ్చు, హెలీప్యాడ్స్ పెట్టి ఎయిర్ అంబులెన్స్ సర్వీస్ని కూడా మరి ప్రవేశపెట్టాలని చెప్పేసి గౌరవ మంత్రి గారికి నేను సూచిస్తూ, మరి ఇంకొక చిన్న సూచన అధ్యక్ష, నేను నా నియోజకవర్గం 100కు 100% అర్బన్ నియోజకవర్గం అధ్యక్ష. మరి మా దాంట్లో మెప్మా ఆధ్వర్యంలో ఆర్పీలు పనిచేస్తారు అధ్యక్ష. ఏ ప్రభుత్వం యొక్క స్కీమ్ అయినా కూడా వారే లాంచ్ చేస్తారు. అయితే మొన్న ఈ మధ్య తమ ద్వారా మినిస్టర్ గారికి ఈ విషయాన్ని తీసుకుపోవాలని చెప్పేసి వారు సూచించారు. ఏ సర్వేకి వెళ్ళినా కూడా వాళ్ళని గుర్తుపట్టడం కొంచెం ఇబ్బందిగా మారింది కాబట్టి వారికి ఒక యూనిఫామ్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ లాంటి యూనిఫామ్ వారికి ఉండాలని, మరి అదేవిధంగా వారే పెన్షన్స్ అన్నీ కూడా లాంచ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు అర్హులు కారు అని చెప్పారు కాబట్టి దాంట్లో వితంతువులు ఉన్నారు, మరి అదేవిధంగా దాంట్లో ఒంటరి మహిళలు ఉన్నారు,
వారికి కూడా పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా వారికి కనీస వేతనం కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా తమ ద్వారా నేను ప్రభుత్వానికి చేరవేస్తానని చెప్పాను. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను మీకు, ముఖ్యమంత్రి గారికి, మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గౌరవ కేటీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ, అధ్యక్ష చివరి విషయం ఒకటి చెప్దాం అనుకున్నా. ఇంతకుముందు ఇవాంకా ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడి యొక్క కుమార్తె హైదరాబాద్కి వచ్చినప్పుడు గౌరవ మంత్రి గారు స్వాగత ఉపన్యాసం చెప్తూ ఒక విషయం చెప్పారు అధ్యక్ష. వెల్కమ్ టు సిటీ ఆఫ్ పర్ల్స్ అండ్ సాయిల్ ఆఫ్ బిర్యానీ అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పారు అధ్యక్ష. అది యువత అందరూ కూడా చాలా మెచ్చిర్రు. కానీ ఈరోజు ఆ డైలాగ్ని మార్చి వెల్కమ్ టు సిటీ ఆఫ్ ఫ్లైఓవర్స్ అండ్ సాయిల్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లేక్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఇదంతా కూడా మరి కేటీఆర్ గారి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి ఈ అవకాశానికి ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. అధ్యక్ష సతీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలంగాణ రాష్ట్రం రాకముందు 2013-14 ప్రాంతంలో పడ మన ఐటీ ఇండస్ట్రీ చూసుకుంటే ఆ రోజు కేవలం చాలా తక్కువ, అంటే కంపేర్ చేస్తే కేవలం 57,258 కోట్లు మాత్రమే ఎగుమతి ఉండేది.